హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు మనం 2 రకాల ఆకుకూరతో పప్పు అయితే చేయబోతున్నాము. 2 రకాల ఆకుకూర పప్పు చేయడానికి ఏమేమైతే కావాలో నేనైతే మీకు చూపిస్తాను, చూడండి. పప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, తోటకూర, గోంగూర, నూనె, కారం, ఉప్పు, పసుపు, తాలింపుకి జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరగాయలు, కరివేపాకు. ఇప్పుడైతే పప్పు పొయ్యి మీద పెట్టుకుందామండి. గిన్నె అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు పప్పు అయితే వేసుకోవాలి. పప్పు అయితే ఎర్రగా వేసుకోవాలండి. పప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు మనం పప్పు దించేసుకుని ఒకసారి కడుక్కొని మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. పప్పు ఉడికేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. ఉల్లిపాయ, పప్పు అయితే ఉడికినట్టుందండి. టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఉడకనివ్వాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు టమాటాలు వేసాం కదా, టమాటాలు, పచ్చిమిర్చి, పప్పు 3 కలిపి అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఆకుకూరలు 2 రకాల ఆకుకూరలు అన్నాను కదండి, గోంగూర, తోటకూర, ఈ 2 ఆకుకూరలు అయితే పప్పులో వేసేసుకోవాలి. గోంగూర అయితే వేసాను. ఇప్పుడు తోటకూర కూడా పప్పులో అయితే వేసేసుకోవాలి. తోటకూర కూడా వేసేసాము పప్పులోని. ఇప్పుడు గోంగూర, పప్పు, తోటకూర ఈ 3 అయితే ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. ఆకుకూరలు అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అయితే వేసుకుంటాం. అలాగే పసుపు, కొద్దిగా కారం, ఈ 3 వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అసలు పప్పు ఈ 2 రకాల ఆకుకూరలు వేసుకొని అసలు వండుకొని అసలు టేస్ట్ అయితే అదిరిపోద్దండి. అసలు అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఉడికిపోయింది. అదిగో మనం దించేసుకుని పప్పు నీళ్ళు ఉంటాయి కదండి, పైవి తేటవి, అవి కొద్దిగా తీసేసుకుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పప్పు. నేను పప్పు రుబ్బుకోవడం కోసం అనేసి పప్పు నీళ్ళు అయితే తీసేస్తున్నాను అన్నమాట వేరే గిన్నెలోకి. పప్పు నీళ్ళు అయితే తీసేస్తాను. ఇప్పుడు పప్పు అయితే అది చూడండి, పప్పు తీసాక ఎలా ఉందో. ఇప్పుడు పప్పు అయితే రుబ్బుకుంటున్నాను కదండి. పప్పు అయితే రుబ్బుకున్నాను కదా, వచ్చేసింది చూడండి పప్పు. అది
పప్పు నేను తీసుకున్న పప్పు నేను తీసుకున్న దాంట్లో మనం పప్పు అయితే వేసేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ పప్పు ఉడికిన దాంట్లోనే మళ్ళీ మనం తాలింపన్నా వేసుకోవాలి కాబట్టి నేను అందుకని తీసేసాను. ఇప్పుడు తాలింపులోకి వెల్లుల్లిపాయ చెత్తగొట్టుకున్నాను. వెల్లుల్లిపాయ చెత్తగొట్టాను. పప్పు తినలేదు. కొద్దిగా నూనె పోసుకుంటాను. తాలింపు వేసుకోవడానికి నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాను. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మంట చేసి వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర ఈ 3 వెల్లుల్లిపాయలతో పాటు వేగనివ్వాలన్నమాట. కరివేపాకు ఫ్రై అవ్వాలి, ఎండుమిరగాయలు కరివేపాకు ఫ్రై అవ్వచ్చు. మనం పప్పు తీసుకున్నాం కదా, ఆ పప్పులోకి అయితే తాలింపు అయితే వేసుకోవాలి. ఇక్కడ పప్పు టేస్ట్ అద్దరిపోద్దండి. చూసారు కదా. కనిపించట్లేదు. మా పిల్లలు మా ఆయన అయితే ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారండి. ఇలా కనుక తిరిగిందా కెమెరా. మునగాకు పప్పు, తోటకూర, గోంగూర పప్పు ఇటువంటి ఆకుకూరలు అసలు వాళ్ళు ఒక ముద్ద కూడా వదిలిపెట్టాను. తాలింపు అయితే వేసుకోవడానికి కొద్దిగా తాలింపు అయితే వేసుకుంది కదండి. ఇప్పుడు మనం పప్పులోకి అయితే తాలింపు వేసుకోవాలి. ఇప్పుడైతే కింద దించేసుకుని ఇప్పుడు ఇందులో పప్పు అయితే తిరగబోయేసుకుందామండి. పోపులో అయితే పోసేసుకుందామండి పప్పు. అంతేనండి. గుమగుమలాడే 2 రకాల ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయన గారికి అయితే అన్నం పెడతాను. అన్నం పెట్టి అయితే ఎలా ఉందో చెప్తారు. పప్పు 2 రకాల ఆకుకూరలు ఎలా ఉందో చెప్పు. పండు నువ్వు కూడా తింటాడు ముద్ర. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.